మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. గత 3 వారాలుగా మరి మీ మధ్య 70 అనేటువంటి ఒక టాపిక్ని పంచుకోవడం జరుగుతూ ఉంది. 7 టీలు 70. ఫస్ట్ టీ గురించి మనం విన్నాం, టైం, సమయాన్ని గురించి సందేశాన్ని మనం విన్నాము. సెకండ్ టీ ఈజ్ టాలెంట్. రెండవ టీ తలాంతులు. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను కేవలం దేవుని కొరకు మాత్రమే వినియోగించాలనేటువంటి సందేశాన్ని మనం దైవ గ్రంథం నుంచి విన్నాం. అలా వినియోగించినటువంటి వారు ఎలా నాశనం అయిపోయారో కూడా మనం తెలుసుకున్నాం. మరి మూడవ టీ లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాము. టంగ్, నాలుక, ఇచ్చకములాడే నాలుక అని, మోసపూరితమైన నాలుక అని, మరి స్తుతించేటువంటి నాలుక అని, సాత్వికమైన నాలుక అని, ఇలా కొన్ని రకాల నాలుకలను ప్రభు యొక్క వాక్యాల నుంచి మనం తెలుసుకోవడం జరిగింది. సో ప్రియులారా, ఈరోజు మరొక టీని మీ మధ్య పంచుకోవడానికి నేను ప్రభు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడతా ఉంటున్నాను. ఫోర్త్ టీ ఈజ్ టియర్స్. కన్నీళ్ళు. కన్నీళ్ళు కన్నీళ్ళు అనేవి ఎలాంటివి అనంటే, మనిషి యొక్క హృదయంలో ఉన్న వేదనను బట్టి ఆ వేదన ఎంత పరిణామంలో ఉంది, ఎంత ఎక్కువ ఉంది అనేది తెలియజేసేదే కళ్ళలో నుంచి వచ్చేటువంటి కన్నీళ్ళు. నీళ్లు కళ్ళలో నుంచి కారుతున్నాయంటే అది గుండెల్లో చాలా వేదన ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు ఆ యొక్క మెకానిజాన్ని మన బాడీలో ఉంచాడు. సో టోటల్గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కన్నీళ్ళు అనేవి మనిషి యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉంటాయి. మనము ఎంత బాధల్లో ఉన్నామో తెలియపరుస్తూ ఉంటారు. చాలామంది విలువైనటువంటి ఈ కన్నీటికి విలువలేనటువంటి విషయాల కొరకు ఏడుస్తూ ఉంటారు. ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియదు. ఒక సరి అయినటువంటి పర్పస్ ఉందా, ఏదైనా మంచి ఉద్దేశం ఉందంటే అసలు ఉద్దేశము ఉండదు, కారణాలు ఉండవు, కానీ బొలబొల కారు చేస్తూ ఉంటారు. ప్రియులారా, పనికి మాలినటువంటి కారణాల కొరకు ఏడ్చేటువంటి కన్నీరు దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడదు. ఎంత మాత్రం కూడా దానికి ఉపయోగం లేదు, వ్యర్థమే. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, నీకు బాధ అనిపించిందా అమ్మా, నీకు ఏడుపు వస్తుందా, నీకు బాధ అనిపించినా ఏడుపు వచ్చినా ప్రభు పాదాల దగ్గర ఏడు. మనిషి దగ్గర ఏడిస్తే మనిషి కరగడు. మనిషి దగ్గర ఎంత ఏడ్చినా కూడా కఠినాత్ములుగా ఉన్నటువంటి వారు, కఠిన హృదయాలతో ఉన్నటువంటి వారు కరిగే అవకాశమే ఉండదు. కానీ దేవుని దగ్గర ఏడిస్తే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని దగ్గర కన్నీళ్లు కారిస్తే దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనం చూస్తాం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? ఓదార్చబడతారు. ఏడ్చేటువంటి వారిని దేవుడు ఓదారుస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒక 4 లేదా 5 రకాల కన్నీరు మీ మధ్య నేను పరిచయం చేసిన ఆ వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. నెంబర్ 1 మొదటిగా చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయంలో మరి పరిసయ్యులలో ఒక అతను యేసును, యేసుతో పాటు ఉన్నటువంటి వారిని భోజనానికి పిలుస్తారు. వారు భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆ ఊర్లో నుంచి ఒక స్త్రీ వస్తుంది. తన గురించి చూద్దాం దయచేసి. 7వ అధ్యాయం 37వ వచనము చదవండి. ఉస్ నగర్ కి పాపిని స్త్రీ చాలు. ఇక చూడండి దయచేసి, పాపాత్మురాలు, పాపిని స్త్రీ అనేటువంటి మాట మనం చూస్తున్నాము. పాపాత్మురాలు. బైబిల్ ఆ స్త్రీకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి, లేకపోతే పేరు ఏంటి అంటే పాపాత్మురాలు. యాక్చువల్గా తనకి ఏదైనా పేరుందా అంటే ఉండొచ్చు. పేరు లేకుండా ఎవరు ఉండరు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెట్టే ఉండొచ్చు. కానీ తనకు ఒక పేరు పెట్టబడినటువంటి విషయం అంటే, తనకు సమాజం పెట్టిన పేరు, తనకు బైబిల్ పెట్టే పేరు ఏంటంటే ఆవిడ ఒక పాపాత్మురాలు. బైబిలే పాపాత్మురాలు అనేటువంటి పేరుని డిసైడ్ చేసిందంటే ఆవిడ ఎన్ని పాపాలు చేసిందో అర్థం చేసుకోవాలి. ఎంత దారుణంగా బ్రతికిందో మనం ఊహించుకోవాలి. అంటే ఆవిడ చేయి పెట్టని పాపం లేదు, ఆవిడ చేయని పాపం లేదు. ప్రతి రంగంలో కూడా ఆరితేరినటువంటి విధంగా కనపడతా ఉంటుంది. కుటుంబాల్ని కొల్లగొట్టే విషయంలో కావచ్చు, మరి అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టే విషయంలో కావచ్చు, మరి వ్యభిచార విషయంలో కావచ్చు, కామాతురత విషయంలో కావచ్చు, ఇలా ఏ కోణంలో చూసుకున్నా కూడా భయంకరమైనటువంటి పాపిష్టి స్త్రీగా ఈ స్త్రీ మనకు కనపడుతుంది. కానీ ఆవిడ కూడా యేసు పాదాల చెంతకు వచ్చినట్టుగా లేఖనంలో చూస్తున్నాం.
యేసు చెంతకు వచ్చి ఆమె చేస్తున్న పని ఏంటయ్యా అంటే ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉందంట, కన్నీళ్లు కారుస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ కన్నీళ్లతో తన పాదాలను మొత్తం కూడా తడిపేసింది. మన కాళ్ళు తడుపుకోవడానికి ఒక అరమగ్గైనా ఒక పావు మగ్గైన వాటర్ కావాలి. ఏమండి, అంత కన్నీరు ఈమె కళ్ళ నుంచి తెచ్చుకుంది. అంతగా ఏడ్చి ఏడ్చి పాదాలు శుభ్రంగా తడిపేసింది. తడిపి మరలా తల వెంట్రుకలతో శుభ్రంగా తుడిచేసింది. వాటికి అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరు శుభ్రంగా వాటికి పూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఎంత కన్నీరు వస్తుందో అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆవిడ అంత పాపం చేసింది. ఒక అబద్ధం ఆడింది, అంతగా కన్నీరు రాదు కదా, చిన్నగా వెళ్ళి సారీ చెప్తాం. ఒక దొంగతనం చేసాం, ఇంకొంచెం బాధతో సారీ చెప్తాం. లేకపోతే ఎవరినైనా తిట్టాం, ఇంకొంచెం బాధతో సారీ చెప్తామేమో. అదే ఏకంగా ఎవరైనా చంపేసామనుకోండి, చిన్నగా సారీ చెప్తే సరిపోద్ది. దానికి లోపల నుంచి బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, పెళ్ళుబికి తన్నుకొని వచ్చేటట్టు దుఃఖం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనము పశ్చాత్తాప కన్నీరు. మొదటి పాయింట్ ఏంటంటే పశ్చాత్తాప కన్నీరు. ఎందుకు ఏడుస్తుంది బ్రదర్ ఈవిడ, అంత కన్నీళ్ళు ఎందుకు కారుస్తుంది అంటే ఆవిడ పశ్చాత్తాపడుతుంది. చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా కన్నీళ్లు కారుస్తుంది. ఆవిడకు అర్థమైన విషయం ఏంటంటే లోకరక్షకుడు యేసయ్యే. నేనెంత పాపము చేసినా, ఎన్ని రకరకాల పాపాల్లో అడుగుపెట్టినా, ఎన్ని రకాల అనుభవాలు నేను పొందుకున్నప్పటికీ అవన్నీ కూడా నాకు క్షణిక ఆనందాన్ని మాత్రమే ఇస్తున్నాయి. త్రాగినా, తిరిగినా, మరొక స్త్రీతో మరొక పురుషుడితో వ్యభిచరించినా, ఏ సుఖాన్ని అనుభవించే ప్రయత్నం చేసినా కూడా దాని ఆనందం కేవలం తాత్కాలికమైనది, క్షణిక ఆనందం మాత్రమే. కానీ దాని తర్వాత వచ్చే దుఃఖము అంతకంటే అనంతమైనది. దాని నుంచి నేను విడుదల పొందుకోవాలి, బయటపడాలంటే నాకు క్షమించేటువంటి దేవుడు దొరకాలి. క్షమించే దేవుడు ఈ లోకంలో మరెవ్వరూ కూడా లేరు. క్షమించే దేవుడు మాత్రం కేవలం యేసు ప్రభు మాత్రమే. అందుకే యేసు పాదాల చెంతకు చేరింది. అయ్యా నా పాపాలు క్షమించు అనేటువంటి హృదయముతో ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పాదాలు మొత్తం కూడా శుభ్రంగా కన్నీళ్లతో కడిగేసింది, లేతే తుడిచేసినట్టుగా తడిపినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి కన్నీరు పశ్చాత్తాప కన్నీరు. నేను అడుగుతున్నాను ఈరోజు ఒక ప్రశ్న, ఈ పశ్చాత్తాప కన్నీటి అనుభవం మనకుందా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, తండ్రి నా తప్పులు క్షమించు, నన్ను మన్నించు, నీ కుమారుని యేసు రక్తంతో నన్ను కడుగు అని ప్రార్థన చేసినటువంటి దాఖలాలు మనకేమైనా ఉన్నాయా? అఫ్కోర్స్ మనందరం కూడా తప్పులు చేస్తున్నామండి. అది నోటి మాట ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, నడక పడక మన యొక్క ఆలోచనల ద్వారా కావచ్చు. మనందరం కూడా తప్పులు చేసినటువంటి వారమే, చేస్తున్న వారం కూడాను. కానీ యేసు రక్తం అనేది ఒకటి ఉంది, మనలను మన పాపముల నుంచి పరిశుద్ధపరిచేది. ఆయన రక్తంలో మనం దినదినము కూడా కడుక్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనల్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన ప్రభు సన్నిధికి మనం రోజు వస్తున్నప్పుడు, గడుపుతున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆయనతో కనెక్షన్లో ఉంటూ ఉన్న కొలది మనం మెల్లమెల్లిగా మనలో ఉన్న శారీరక స్వభావం దూరం అవుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక స్వభావం, ఆధ్యాత్మిక మాటలు, ఆధ్యాత్మిక ఆలోచనలు మనలో మొదలవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలా ప్రారంభించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన కుటుంబాలు కూడా నెమ్మదిగా ఉంటాయి. నా ప్రియులరా, ఇలాంటి క్షమాపణ ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్నామా? లేకపోతే మనము చేసిన ప్రతి తప్పుకు ఒకరోజు ప్రభు దగ్గర లెక్క అప్పచెప్పాలి, దానికి తోడుగా శిక్ష కూడా అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రతి తప్పును ప్రభు క్షమిస్తాడు. లేకపోతే ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఎలాగైతే యాతన పడ్డాడో అలాగే మనం కూడా యాతన పడాల్సిన అవసరం ఉంటుంది. తండ్రివైన అబ్రహామును కరుణించు అంటున్నాడు, కానీ కనికరాన్ని పొందుకుంటున్నాడా? లేదు. కరుణించబడుతున్నాడా? అవకాశం లేదు. చచ్చిపోయిన తర్వాత ఇంకా అవకాశం ఎక్కడిది? బ్రతుకున్నప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. నేనంటాను, ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఎంత పాపం చేస్తేనేంటండి, తెలుసుకున్న తర్వాత మరలా తప్పు చేయలేదు, యేసు రక్తంలో కడగబడింది, తన జీవితాన్ని సరిచేసుకుంది. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 ఒకటి పశ్చాత్తాప కన్నీరు. రెండోదిగా చూద్దాం, కీర్తనల గ్రంథంలోకి వచ్చేయండి ఒకసారి. 6వ కీర్తన 6వ
వచనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక ఏమవుతుందట, కొట్టుకొని పోతున్నా. అంటే నిజంగా కన్నీరు చేత కొట్టుకొని పోతుందా అనేటువంటి ఆలోచన కాదు. కన్నీరు చేత పడక కొట్టుకొని పోయేంత కన్నీరు ఎవరికి రాదులేండి. కానీ ఇక్కడ భక్తుడు అలంకార రూపకంగా తన బాధను వివరిస్తూ వర్ణనాత్మకంగా చెప్తున్న మాట ఇది. అంటే నా బాధ ఇంతున్నది. ఇప్పుడు ఉదాహరణకి ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు అంటారు. నిజంగా ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు ఎవరైనా? కనిపించవు. అది మాట అలంకార రూపకంగా వాడి యొక్క మేధస్సును, వాడి యొక్క తెలివిని, అరే వీడు ఇంత చతుర్రా, ఇంత తెలివిరా, ఇంత చాలురా అని చెప్పడానికి ఉపయోగించేటువంటి ఒక మాట. అదేవిధంగా ఇక్కడ అయ్యా నా కన్నీటి చేత నా పరుపు కొట్టుకొని పోతుందయ్యా అంటే ఎంత బాధలో ఉన్నాడో ఈ దావీదు భక్తుని యొక్క బాధ, దావీదు భక్తుని యొక్క యాతన ఈ కీర్తనలో మనకు కనబడతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, తన గడుపున పుట్టినటువంటి తన బిడ్డలే తనను అసహించుకున్నటువంటి దినాల్లో దావీదు బ్రతికాడు. తన కుమారులే తనను తరుముకున్నటువంటి స్థితిగతులు తను ఎదుర్కొన్నాడు. రాజు ఎవరైతే సౌలు మహారాజు ఉన్నారో ఆ సౌలు మహారాజు దావీదును దగ్గరగా ప్రియమైన వాడిగా ఎంచుకున్నటువంటి స్థితి మనకు చూస్తాం. కానీ ఎప్పుడైతే సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు స్థుతులని గొలియాతును చంపిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని బట్టి అందరూ దావీదును పొగిడేసరికి సౌలు మహారాజు కూడా చంపడానికి తీర్మానించుకున్నాడు. ఎక్కువ శాతం వరకు దావీదు అరణ్యంలోనే బ్రతికాడు. అరణ్యంలోని కొండ గుహల్లో, లోయల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితి. పోనీ కుటుంబం ద్వారా నేను కాస్త నెమ్మది ఉందంటే నా తల్లి నా తండ్రి కూడా నన్ను విడిచిపెట్టేశారు అంటాడు. బైబిల్లో తన గురించి ఇలా అంటాడు, యెహోవా జీవము తోడు మరణమునకును నాకును వెంట్రుక పాశమంత దూరం మాత్రమే ఉంది అంటాడు. అంటే ఒక వెంట్రుక ఎంత గ్యాప్ ఉంటుందండి, అంతే నా వెనుకాల మరణం అలా తరుముకుంటా ఉంది, అలా నన్ను వెంటాడుతూ ఉంది, ఏ క్షణమైనా నన్ను చంపడానికి సిద్ధంగా ఉంది, శత్రువు నన్ను తరుముతున్నారు, నలువైపులా ఆ శత్రుత్వం నాకు ఎదురైపోయింది, ప్రభువా నేను ఏం చేయాలి అని కన్నీరు కారుస్తా ఉన్నాడు. దీన్ని ఏమంటారంటే ఆవేదన కన్నీరు. ఒకటి పశ్చాత్తాప కన్నీరు, రెండవదిగా ఆవేదన కన్నీరు. ఆవేదన కన్నీరు మన గుండెల్లో బాధ ఉంటే వస్తుంది, మనం అనుభవించేటువంటి వేదనను బట్టి వస్తుంది, మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి వస్తుంది, మనం ఫేస్ చేస్తున్న నిందలను బట్టి వస్తుంది, మనము ఏవైతే మరి మన మీదకి అభాండాలు పడుతున్నాయో, చేయని నేరాలు మన మీద వచ్చి పడుతున్నాయో దాన్ని బట్టి ఈ ఆవేదన కన్నీరు పెళ్ళుబికి మన కళ్ళలోంచి కన్నీరు రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు ఇలాంటి బాధలో మనం ఉన్నామేమో. దావీదు అంటున్నాడు, ఇదిగో నా కన్నీరు చేత నా పరుపు కొట్టుకొని పోతున్నదయ్యా, ఇంతటి బాధ, ఇంతటి ఆవేదన నా జీవితంలో నేను ఫేస్ చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో ఈరోజు నువ్వు చేరావు, ఈ మాటలు వింటున్నావు. అయితే నేను సెలవిస్తున్నాను, ఏదైనా ఒకవేళ ఇలాంటి సమస్యల్లో నీవు ఉన్నావేమో, అది మానసికమైనదా, ఆధ్యాత్మికమైనదా, లేకపోతే శారీరకమైనటువంటి సమస్య, లేక ఆర్థిక పరమైందా, ఏ సమస్యనైనా బట్టి నీవు ఏడుస్తున్నావేమో, ఎవరికి కనపడకుండా బిక్కుబిక్కుమని ఏడుస్తున్నావేమో, ఎవరికి తెలియకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నావేమో, ప్రభువు నిన్ను అంటున్నాడు, నీ కన్నీటిని ఆయన చూస్తున్న దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. తన తోటి కోడలికి బిడ్డలు పుట్టారు, తనకు పుట్టలేదు. తను ఎంత ఏడుస్తుందో బైబిల్లో మనం చూస్తాం. వెక్కి వెక్కి ఏడుస్తుంది, బయటికి ప్రార్థన చేయలేక, బయటికి ఆ దుఃఖాన్ని చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చూస్తాం, యెహోవా నీ మనవి ఆలకించాడు, నీవు అడిగిన చొప్పున నీకు కలుగునుగాక అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ కన్నిటికి కారణం ఏంటో ఆ దేవుడు ఎరుగును, ఆ దేవునికి తెలుసు. అయితే ప్రభు యొక్క సేవకునిగా ఆనాడు ఏలీ అనేటువంటి యాజకుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా, నీ ప్రార్థన యథార్థమైనదే అయితే, నీ కన్నీరు నిజంగా ఆవేదన పూర్వకమైనదేనైతే, యెహోవా మీ సమస్యలని ఖచ్చితంగా తీరుస్తాడు. హల్లెలూయా. తప్పకుండా నిన్ను పైకి లేవనెత్తాడు. బైబిల్లో చూస్తాం,
ఆయన మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేసే దేవుడు. ఏమండి, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈ మాట పలికిన దావీదే మరలా అంటాడు 27వ సంకీర్తన 10వ చరణంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. చూసారన్నమాట, యెహోవా నన్ను చేరదీస్తున్నాడు. అవును, నా తల్లి నా తండ్రి విడిచిపెట్టారు, నన్ను వారు మర్చిపోయారు, నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, పట్టనట్టుగా చూస్తున్నారు. కానీ వాళ్ళు వదిలిపెట్టినా, నా కడుపున పుట్టిన బిడ్డలు నన్ను వదిలిపెట్టినా, ఎవరు పట్టించుకోకపోయినా యెహోవా నన్ను దగ్గరికి చేరదీస్తున్నాడు. मेरे माता पिता ने तो मुझे छोड़ दिया परंतु यहोवा ने मुझे संभाला. బైబిల్లో మాట చూస్తూ ఉంటున్నాం, ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు, ఆయన నన్ను కనికరిస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఆవేదన కన్నీరు, పశ్చాత్తాప కన్నీరు మొదటిది. రెండవదిగా ఆవేదన కన్నీరు. మన జీవితంలో ఒకవేళ సమస్యల కొరకైన దుఃఖమే కనుక నీ జీవితంలో ఉంటే ఆయన నీ దుఃఖాన్ని తొలగించి నీకు జవాబునిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మార్తా మరియలు ఇద్దరు కూడా బోరున ఏడుస్తున్నారు. సమస్య ఏంటి అంటే తమ్ముని కోల్పోయారు. ఆ తమ్ముని దేవుడు తిరిగి వారికి అనుగ్రహించి వారి కన్నీటిని దేవుడు తుడిచాడు. ఇలా గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా కన్నీరు కార్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలు ఖచ్చితంగా చేశాడు. ప్రియులరా, ఆవేదనతో నువ్వు చచ్చిపోతావు అని చెప్పిన వెంటనే హిజ్కియా భక్తుడు గోడ తట్టు తన ముఖము తిప్పుకొని బోరున ఏడుస్తాడు. తిరిగి జవాబు పొందుకున్నాడు. సో ఆవేదన కన్నీరులో దేవుడు జవాబు మనకు అనుగ్రహిస్తాడు. చూద్దాం మూడవదిగా మరొకటి చూద్దాం. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని, చూసారా, అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. తర్వాత వారిద్దరు ఏం చేశారంటమ్మా? కన్నీరు విడిచిరి. ఎవరెవరు? యాకోబు, ఏశావు. ఏం జరిగింది? ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డలు. ఒకడు ముందొచ్చాడు ఏశావు, నేను నీకంటే కాస్త ముందు రావాలి, వస్తాను అనేటువంటి ఆలోచనతో కాలు పట్టుకొని మొత్తానికైతే వెనకాల వచ్చాడు యాకోబు. దినములు గడిచే కొద్దీ అక్కడక్కడ వారి మధ్యలో మరి ఆ జ్యేష్ఠత్వం కొరకైనటువంటి ఆశతో చిన్నోడు మరి ఆ పెద్దోని దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని తీసుకోవడం జరిగింది. అది కూడా అనుమతితోనే, దొంగతనంగా పుచ్చుకుండేదేం కాదు జ్యేష్ఠత్వం. నువ్వు ఆకలి అవుతుందంటున్నావు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు భోజనం పెడతానన్నాడు. సరే తీసుకో అని చెప్పి జ్యేష్ఠత్వం యొక్క విలువను గుర్తించినటువంటి ఏశావు ఇచ్చేశాడు. జ్యేష్ఠత్వం మొత్తానికైతే యాకోబుకు వచ్చేసింది. ఆ తర్వాత తండ్రి పెద్ద కుమారుడికి ఇవ్వాల్సినటువంటి దీవెనలు కాస్త కుయుక్తితో ఈ చిన్న కుమారుడు పొందుకోవడం జరిగింది. ఈ విషయం ఎప్పుడైతే జరిగిందో అన్నయ్య తమ్ముణ్ణి చంపాలని తీర్మానించుకున్నాడు. అనగా ఏశావు యాకోబును చంపాలని తీర్మానించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి తల్లి తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును మామగారింటికి పంపించింది. బాగా వినండి. మామగారింటికి వెళ్ళాక అక్కడ చూడగానే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ తర్వాత పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేయడం జరిగింది రహస్యంగా. మరలా చిన్న కుమార్తె కావాలంటే ఇంకా 7 సంవత్సరాలు కొలువు చేయమన్నారు. అలాగున 14 సంవత్సరాలు ఊడిగం చేసి చాకిరీ చేసి 2 భార్యల్ని, 2 దాసీలను, 12 మంది కుమారులను, 1 కుమార్తెను, దాసదాసీలను అందరినీ సంపాదించుకున్నాడు. మామగారు ఎప్పుడైతే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అనగానే ఏ దిక్కు తెలియనటువంటి యాకోబు మరలా తండ్రి గారి ఇంటికి రావడానికి తీర్మానించుకున్నాడు. కానీ గుండెల్లో భయం ఏంటంటే అక్కడ ఎవరున్నారు? ఏశావు ఉన్నాడు. చంపడానికి రెడీగా ఉంటాడు. ఇన్ని సంవత్సరాల పగ ఒక్కసారిగా నేను కనబడగానే తీర్చుకుంటాడు అనే భయంతో యాకోబు ఏశావును కలుసుకునే కంటే ముందుగానే అందరినీ పంపించేసి దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి యాకోబు దేవునితో పెనుగులాడాడు, పాదాలు పట్టుకున్నాడు. నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నేను పొందుకున్న దీవెన నిజమైంది కాదు, నీవిచ్చే దీవెనే శాశ్వతమైంది ప్రభువా, నీవు నన్ను తాకాలి, దీవించాలి, ముట్టాలి అని అహోరాత్రులు ప్రార్థన చేసి మొత్తానికైతే దైవ దీవెన పొందుకున్నాడు. ఆ తర్వాత చూస్తే
దేవుణ్ణి కలుసుకున్నటువంటి యాకోబు అన్నయ్యను కలుసుకోవడానికి కాస్త ధైర్యం వచ్చింది. ఎప్పుడైతే అన్నయ్యకి సమీపంలో వెళ్ళాడో బైబిల్లో మనం చూస్తున్నాం, యాకోబు వెళ్తుంటే అంట ఏశావు యాకోబును ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. హల్లెలూయా. చంపాలని ఉన్నటువంటి ఏశావు కత్తు కటార్లు సమస్తాన్ని విడిచిపెట్టేసి యాకోబు దగ్గరికి ఎదుర్కొంటూ వచ్చి యాకోబును కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. మూడోదిగా ఏం చేశారంటే వాళ్ళు ఏడ్చారు, కన్నీళ్లు గార్చారు. ఏరా యాకోబు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారా? ఇన్ని ఏళ్ల తర్వాత నిన్ను చూడగలుగుతున్నానని బోరున ఏడ్చారంట అండి, బోరున ఏడ్చారంట. నేను అంటాను దీన్ని ఏమంటారంటే సహవాసపు కన్నీరు. సహవాసపు కన్నీరు. ఇద్దరు అన్నదమ్ములు చక్కగా ఐక్యతతో కౌగిలించుకొని వాళ్ళు బోరున ఏడుస్తున్నారంటే వారి మధ్య ప్రేమ అలా ఉప్పొంగుతుంది. ఈరోజు ఏమంటే తోడబుట్టినటువంటి వారి మధ్య ఇలాంటి ప్రేమ మనకు కనిపించట్ల. పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, అసూయలు ఇవే ఎక్కువైపోతూ ఉంటున్నాయి, ఇవే ఎక్కువైపోతూ ఉంటున్నాయి. ఏమంటే వీరి మధ్యలో కన్నీరు చక్కగా కారుస్తున్నారు. దేని కొరకు? ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు మన్నించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అన్నయ్య నేను తప్పు చేశాను అన్నయ్య, నేను అలా దీవెనల కోసము ఆరాటపడకుండా ఉండాల్సింది అన్నయ్య అంటే, పోనీ లేరా పర్లేదు, ఏం కాదు, దీవెనలు పొందుకున్నావు, నువ్వు చల్లగా బ్రతుకున్నా, నువ్వు మంచిగుండ్రా, నువ్వు ఆరోగ్యంగా ఉండరా అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు క్షమించుకుంటూ ఆప్యాయతో అనురాగంతో కౌగిలించుకొని వారు ప్రేమించుకున్నట్లుగా కన్నీరు కార్చుకుంటూ క్షమించుకుంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకనే 133వ కీర్తన 1వ వచనంలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగియుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మనోహరం. అలాంటి ప్రేమ ఈరోజు మన యొక్క సిబ్లింగ్స్లలో, మన యొక్క సహోదరులలో, సహోదరులలో, తోడబుట్టినటువంటి వారిలో ఉండాలి అనేది బైబిల్ యొక్క ఉద్దేశం. గమనించాలి దేవుని బిడ్డలారా, ఇలాంటి సహవాసపు కన్నీరుని మనం కలిగి ఉండాలి. వేటి కొరకు కన్నీరు కార్చాలి మనము అంటే పశ్చాత్తాపం కొరకు కన్నీరు కార్చాలి. ఇంకా వేటి కొరకు కన్నీరు కార్చాలి? బహుశా ఆవేదన ఉందేమో, ఆవేదన కొరకు ఒకవేళ కన్నీరు కారుస్తున్నామో దేవుడు జవాబిస్తాడు. మూడోదిగా సహవాసం కొరకు, ప్రభువా నా కుటుంబంలో ప్రేమ నుంచి, ప్రభువా నా కుటుంబంలో సహవాసం నుంచి, ప్రభువా మా కుటుంబంలో ఐక్యత నుంచి తండ్రి. ఐక్యతను సాతాను ఎప్పుడు కూడా దొంగిలించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమాధానాన్ని సాతాను ఎప్పుడు కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు ఏదో ఒక గలిబిలి, ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనే అపవాది గారి యొక్క ప్రయత్నం. ప్రభువా నా కుటుంబానికి సహవాసము, నా కుటుంబానికి ఐక్యత దయచేయి తండ్రి అని భారంతో కన్నీరుతో ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. ఏమంటే ఇది 3. నాలుగోదిగా ఒకటి చెప్తాను చూడండి దయచేసి. 69వ కీర్తన 10వ వచనం చదవండి. చాలు. ఉపవాసం ఉండి నేను కన్నీరు విరగా, అనగా ఉపవాస కన్నీరు. ఉపవాసం ఉంటున్నాం కదా ప్రియులరా, ఉపవాసం ఉన్నప్పుడు మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. ఒక మాట గుర్తు చేస్తున్నాను, మనం మామూలుగా చేసే ప్రార్థనలకి కొన్నిసార్లు జవాబు రాకపోవచ్చు, కానీ కన్నీటితో చేసే ప్రార్థనలకు మాత్రం ప్రభు ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తాడు. ఆలస్యం అవ్వదు, అతి త్వరగా దేవుడు జవాబిస్తాడు. కన్నీటి ప్రార్థన యొక్క ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే దేవుడు కూర్చున్న సింహాసనం కూడా కదిలిపోతుంది. దేవుని సింహాసనాన్ని కూడా కదిలించగలిగే శక్తి మన కన్నీటికి ఉన్నది. కన్నీటితో మొండిగా ప్రార్థన చేస్తూ, ప్రభువా నాకు ఇది దయచేయి తండ్రి, నాకు ఇది అనుగ్రహించు ప్రభువా, నాకు ఇది ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వకుండా ఊరుకుండే దేవుడు కాదు. కొన్నిసార్లు మనమైనా ఊరుకుంటామేమో కానీ, 2-3 దెబ్బలు కొట్టి వారి నోరు మూపిస్తామేమో కానీ దేవుడు మాత్రం అలా చేసేవాడు కాదు. మనకు కావాల్సింది ఖచ్చితంగా ఆయన ఇచ్చి తీరుతాడు. అందుకే నేను చెప్తున్నాను, మన కన్నీరు ఎలాంటిదయ్యా అంటే దేవుడు కూర్చున్న సింహాసనము కూడా కదిలిపోతుంది. మన కన్నీటి యొక్క శక్తి అలాంటిది, ప్రభావం అలాంటిది, పవర్ అలాంటిది. కాబట్టి దేవుని బిడ్డ ఉపవాసం ఉన్నప్పుడు భారముతో కన్నీటితో ప్రార్థన చేయాలి. మరొక మారు గుర్తు చేస్తున్నాను, మన కన్నీటి ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా కరిగిపోతాడు. ఆయన తప్పకుండా జవాబిస్తాడు. మనం చేసే ప్రార్థనకి జవాబు మనం పొందుకుంటాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి 119వ కీర్తన 136.
జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై, అంటే లోకంలో పాపంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని చూస్తే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు ప్రభువా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో కూడా అదే మాట చూస్తాం. నశించిపోతున్న వారి కొరకు, హతమవుతున్న వారి కొరకు, పాతాళంలోనికి పోతున్న వారి కొరకు, అయ్యా నేను నా తలను జలమయంగా మార్చుకుంటున్నాను, నా కన్నీళ్లను ఊటగా మార్చుకుంటున్నాను, బోరున ఏడుస్తున్నాను ప్రభువా అని. దీన్ని ఏమంటారంటే ఆత్మల కొరకైన కన్నీరు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల యోగక్షేమముల కొరకు కన్నీరు కార్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియులరా, నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? అందరూ ప్రార్థనలకు వస్తున్నారా? అందరూ పూర్తిగా ప్రభువును అంగీకరించారా? యేసు రక్తంలో తమ యొక్క పాపాలు కడుక్కున్న వారుగా ఉన్నారా? లేకపోతే వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి, వారి కొరకు వేదనతో ప్రార్థన చేయాలి. ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా సహాయము చేయి తండ్రి, నా బిడ్డను నిలబెట్టుకో, నా బిడ్డను మార్చుకో ప్రభువా, నీ రక్షణ అనుభవాన్ని, నీ రక్షణ రుచిని మీరు చూపించండి ప్రభువా అని భారము కలిగి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి, ఒక్క ఆత్మ కూడా నశించుట ప్రభువుకి ఇష్టం లేదు, ఆయన చిత్తం కూడా కాదు. కాబట్టి భారము కలిగి 23వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం చదువుకొని ముగించుకుందాం. 37. हे यरूशलेम, हे यरूशलेम, हाँ, जो तेरे पास भेजे गए उन पर पथराव करते हो. देखो, कितनी ही बार मैंने चाहा कि जैसे मुर्गी अपने बच्चों को अपने पंखों के तले नीचे इकट्ठे करते थे, पर तुमने ना चाहा. ఎన్ని మార్లు కోడి తన యొక్క పిల్లలను తన రెక్కల క్రిందికి పిలుచుకుంటుందో, కప్పుకుంటుందో, అలాగూ నేను కూడా మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు మాత్రం నా దగ్గరికి రావట్లేదు, మీరు ఒళ్ళకపోతీరని బైబిల్లో ఉంది. ఓ యెరూషలేమా, యెరూషలేమా ఉన్నటువంటి ఆ భవనాల మీద, అందచందాల మీద, లేకపోతే ఆ యొక్క మందిరం మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారు, కానీ నిజంగా మీరు నా హృదయంలోనికి, నా దగ్గరికి మాత్రం వచ్చేవారుగా లేనే లేరు. ప్రభు అంటున్నాడు, ఎన్నిసార్లు నేను పిలిచానయ్యా, ఎంతమంది సేవకుల ద్వారా మాట్లాడాను, ఎన్నిసార్లు వాక్యం ద్వారా దర్శించాను, కానీ ఒక్కసారి కూడా మీరు నా చెంతకి రావట్లేదు. కోడి చూడండి, ఎక్కడైనా ఆ పెంట కుప్పల మీద పిల్లలు మేత మేస్తున్నప్పుడు తల్లి కోడి ఒక ప్రక్క నుండి పిల్లల్ని కనిపెడుతూనే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా గ్రద్ద కానీ కాకి కానీ ఏ ప్రక్కన ఎక్కడైనా అలికిడి కానీ దానికి కలిగిందా, కనబడిందా, వెంటనే ఆ తల్లి కోడి పిల్లలని తనదైన భాషలో కుర్రుమనో ఏదో రకంగా పిలుస్తుంది. ఆ కోడి పిల్లలన్నీ కూడా చకచకా పరిగెత్తుకుంటూ తల్లి రెక్కల కిందకు వచ్చి దాగబడతాయి, తల్లి రెక్కల కిందకు వచ్చి మరి చొరబడతాయి, దాగబడతాయి. ఏదైనా ఒకవేళ పిల్ల రాలేదనుకోండి, ఆ తల్లి కోడి పిలుస్తానే ఉంటుంది. మా మమ్మీ ఎప్పుడు అలాగే పిలుస్తుందిలే, ఎందుకు పోవాలి అని చెప్పేసి ఆ చిన్న పిల్ల కోడి ఎక్కడైనా అక్కడ ఉందనుకోండి, కోడి పిల్ల, దానికి ఏం జరుగుతుంది, ఆ కాకో లేకపోతే గద్దో వచ్చి దాన్ని తన్నుకొని అందుకొని వెళ్ళిపోతుంది. నష్టం ఎవరికి? ఆ కోడి పిల్లకే కదా. పిలిచేది ఎందుకు పిలుస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఆ రెక్కల క్రిందికి వస్తే ఆరోగ్యము, సంక్షేమము, సురక్షితంగా ఉండగలదు. కానీ రాకపోతే నష్టమేగా. అదే జరుగుతుంది. కోడి తన యొక్క పిల్లల్ని కాపాడుకున్నట్లుగా, పిలుచుకుంటున్నట్లుగా చాలాసార్లు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, కానీ మీరు మాత్రం నా చెంతకి రావట్లేదు. ఇకనైనా వస్తారా, ఇకనైనా రాగలరా అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఏమండి, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆవేదన లేదా కన్నీరు మనకి చాలా అవసరం. ఇంకా మనమే ఒకవేళ రాలేదేమో ప్రభు చెంతకు, ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఇప్పుడైనా నా చెంతకు నీవు రాగలవా? ప్రయాసపడి భారం మోసుకొచ్చు సమస్త జల్లరా, నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. నీవు వస్తే నీకు క్షమాపణ, విశ్రాంతి, నెమ్మది, ఆరోగ్యం సమస్తాన్ని ప్రభు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభు చెంతకు రావడానికి సిద్ధపడదాం. ఏమంటే 4th T, 4వ T ఏంటంటే టీయర్స్, కన్నీళ్లు. పశ్చాత్తాపం కొరకైన కన్నీరు మనకి చాలా ప్రాముఖ్యం.
మనం చేసిన తప్పుల కొరకు, ఏ తప్పు మన జీవితంలో జరిగినా కూడా ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభువా అని ప్రభువుని క్షమాపణ అడగాలి. మరి అదేవిధంగా ఆవేదనతో ఉన్నటువంటి కన్నీరు ఒకవేళ మనలో ఉందేమో, ప్రభు మనకు తప్పక నెమ్మదిని సమాధానాన్ని ఇస్తాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మరి మూడవదిగా సహవాసపు కన్నీరు, ఐక్యతతో కూడినటువంటి కన్నీరు మనకు అవసరం. మరి నాలుగవదిగా ఉపవాస కన్నీరు, ఐదవదిగా ఆత్మల కొరకైన కన్నీరు. ఇలాంటి కన్నీటి ప్రార్థన మనం కలిగి ఉందాం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఒకసారి ప్రభువు తన దూతలతో ఒక మీటింగ్ అరేంజ్ చేశారంట. ఆ మీటింగ్లో ప్రభువు దూతలతో చెప్పాడంట, నాకు అతి ప్రియమైనటువంటిది, నా మనస్సుకు తాకేటువంటి ఏదైనా ఒక బహుమానాన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పాడంట. మరి దూతలందరూ కూడా భూలోకంలో అటు ఇటు సంచారం చేసి ఏదో ఒకటి తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచనాత్మకంగా తిరిగాయి. ఒకటి శ్రేష్టమైన 24 క్యారెట్ గోల్డ్ పట్టుకున్నారు. ఒక దూత ఏమో మరొక దాన్ని, ఒక దూత మరొక దాన్ని, ఇలాగా ఒక్కొక్క బహుమానాన్ని తీసుకొని వచ్చారు. మొత్తానికైతే దూతలందరూ కూడా తీసుకొచ్చినటువంటి బహుమానాలు ఏది కూడా అతనికి సంతృప్తి కలిగించాల దేవునికి. ఒక దూత మాత్రం ఏం చేసిందంట, ఏం చేయాలని చెప్పి తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆవిడ బోర్డ ఏడుస్తూ ఉందంట, ప్రార్థన చేస్తూ ఉందంట, మోకరించి ప్రభువా నా భర్తను మార్చు, నా బిడ్డలు మార్చు అని ఏడుస్తూ ఉంటే ఎందుకనో ఆవిడ కన్నీరుని చూచి ఆగిపోయిందట. దూత ఆగిపోయినటువంటి ఆ దూత ఒక చిన్న బుడ్డిలో ఆ కన్నీటిని పట్టుకొని ప్రభు చెంతకు వెళ్ళి, అయ్యా ఇదిగో నా తరఫున ఈ బహుమానాన్ని స్వీకరించండి అని అన్నాడంట. ఏంటిది అంటే తన భర్త కొరకు, తన యొక్క బిడ్డల కొరకు, మారు మనస్సు కొరకు భారముతో ఒక తల్లి ప్రార్థన చేస్తుంది. ఆవిడ ఒక కన్నీరయ్యా ఇది అని చెప్పన్నాడంట. అంటే ఆ కన్నీటిని పట్టుకున్నటువంటి దేవుడు, ఇది నాకు బహు ఇష్టమైనటువంటి బహుమానం, దీన్ని మించిన బహుమానం మరొకటి లేదు అని చెప్పి అన్నాడంట. అవును, కన్నీటి ప్రార్థనను దేవుడు దాటిపోయే దేవుడు కాదు. మన కన్నీటి ప్రార్థన ప్రభు సింహాసనాన్ని కదిలించేది. ఈ రోజు నుంచి కన్నీటితో కూడిన ప్రార్థన చేసి ప్రభు ద్వారా జవాబులు పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన అపరంజి పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితంలో మేము కన్నీటి ప్రార్థన కలిగి ఉండడానికి అయా ఈ దినమును మీరు ఒక మంచి సందేశాన్ని మాకు అనుగ్రహించారు. కన్నీరు లేదా టియర్స్ అనేటువంటి ఈ యొక్క అంశంలో నుంచి పశ్చాత్తాప కన్నీరు, ఆవేదన కన్నీరు, సహవాస కన్నీరు, ఉపవాస కన్నీరు, అయా ఆత్మల కొరకైన కన్నీరు అనేటువంటి 5 విషయాలను మీరు మాకు బయలుపరిచారు. అవును, పనికి మారిన వ్యర్థమైన వాటి కొరకు మా కన్నీరుని వృధా చేసుకోక ఇలాంటి శ్రేష్టమైన విషయాల కొరకు మేము కన్నీరు కార్చే కృప మాకు దయచేయండి. ఆయన నశించిపోతున్న అనేకులను మేము చూస్తున్నాం, విగ్రహారాధనతో ఉన్నటువంటి అనేకులను చూస్తున్నాం, మత్తు పదార్థాలకు బానిసైనటువంటి అనేకులను చూస్తున్నాం, సమాధానము లేని అనేకులను చూస్తున్నాం, ప్రేమ పేరుతో మోసము చేసే మోసపోతున్న అనేకులను చూస్తున్నాం. అలా అనేకుల కొరకు భారముతో కన్నీటితో ప్రార్థన చేసే ప్రార్థనాత్మ మాకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వందనాలయ్యా, విన్న ఈ వాక్యమును మా వినికిలో భద్రపరచండి. తగిన సమయమందు కార్యసిద్ధి కలుగజేయండి. దీని ప్రకారంగా మేము జీవించే కృప మా అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులందరినీ మరొకసారి మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ వారమంతా మీరే సంరక్షించి నడిపించి మీరు ఆశీర్వదించమని కోరుతూ, అయ్యా తండ్రి వందనాలు. ఈ దిన ఆరాధన ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, అపవాది వారి అనుచరులకు సిగ్గు అవమానకరంగా జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తూ, నజరేయుడైన యేసు వారి దివ్యమైన నామం అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపైన మీరు 2 చేతులు ఉంచి సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.